ఒకసారి చూద్దాం. దాదాపు 2 రోజులుగా చిరంజీవి తిరుపతిలో భేటీ వేశారు. చిరంజీవి అక్కడే ఉండి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న జరిగినటువంటి చిరంజీవి బస్ చేసినటువంటి కెన్సాస్ హోటల్లో పోలీసులు నానా హంగామా సృష్టించారు. అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలు, పీఆర్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో తిరుపతి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ చిరంజీవి ప్రత్యేకంగా అక్కడే ఉన్నారు. నిన్న నుంచి అక్కడే తిరుపతిలో భేటీ వేసి ఆయన చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేయడం కూడా మనకు తెలుసు. అందువల్ల తిరుపతి మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెను ప్రమాదం పొంచి ఉంది, అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చాలా దగ్గర నుండి అక్కడ ఆయన నియోజకవర్గాన్ని సమీక్షించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విజువల్స్ మీరు చూడొచ్చు. దేశవ్యాప్తంగా కూడా తిరుపతి కేంద్రం మీదే అందరి దృష్టి కూడా ఉంది. నేషనల్ ఛానల్స్ కూడా చిరంజీవి గురించి వార్తా ప్రసారాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీటీవీ లాంటి టీవీ కూడా నిన్న నుంచి తిరుపతిలో నుంచి లైవ్ ప్రసారాలను కూడా అందిస్తూ ఉంది. పాలకుల్లో చిరంజీవి గెలుస్తారు కనుక తిరుపతి మీద ఆయన పెద్ద దృష్టి పెట్టట్లేదని ఒక వార్తలు వచ్చినాయి. దానికి జవాబుగా బహుశా చిరంజీవి ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది జేసార్. ఎగ్జాక్ట్లీ. అయితే ఓటర్లంతా కూడా అనుకుంటున్నారు పాలకొల్లులో ఓటు వేస్తారు, అక్కడ గెలుస్తారని కొందరు అనుకుంటున్నారు. అట్లాగే తిరుపతిలోనే చిరంజీవి గెలిచే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్కడ ఈ 2 చోట్ల గెలిస్తే ఆయన దేన్ని ఉంచుకుంటారు, ఏ నియోజకవర్గాన్ని ఆయన వదులుకుంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆ పార్టీ నాయకుడు హరిరామ్ జోగయ్య గారు అయితే ఆ పాలకొల్లుని ఉంచుకుంటారు, తిరుపతిని ఆయన త్యజిస్తారనే ఒక మాట అన్నారు. అది చిరంజీవి తన మటుకు తాను ఇంతవరకు అనౌన్స్ చేయలేదు కనుక ఆయన బహుశా ఆ రోజుకి డెసిషన్ వాయిదా వేసుకున్నారేమో అనిపిస్తోంది చేశారు. అంటే ఇప్పటివరకు ఒక డెసిషన్ తీసుకొని ఉండకపోవచ్చు అనేది మీ అభిప్రాయం? అవును చేశారు. తిరుపతికి ఒక ప్రాధాన్యత ఉంది. అంటే పుణ్యక్షేత్రం దృష్ట్యా కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా తిరుపతి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తుంటారు. ఇంతకుముందు ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ తిరుపతి పుణ్యక్షేత్రం కావడం అనేది ఒకటి, అక్కడి నుంచి ఒక సెంటిమెంట్ కూడా తిరుపతి సభతోనే తిరుపతిలోనే ఆయన పార్టీని సభ నిర్వహించారు, తొలి సభను అక్కడ నిర్వహించారు. ఆ విషయం మనకు తెలుసు. చిరంజీవి తిరుపతికి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా ఉండొచ్చండి. తిరుపతిలో నల్లేరు నడకగా నెగ్గేస్తాడని మొదట్లో వచ్చిన వార్తలు క్రమంగా జాతీయ పత్రికలు చూశాను నేను. క్రమంగా ఆయన చాలా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు అనే వార్తలు వచ్చి, అలాగే సామాజిక విశ్లేషణ కూడా చేసే కొన్ని జాతీయ పత్రికలు చిరంజీవి గెలుపు అంత తేలిక కాదు, నల్లేరు మీద నడక్కదనే రకంగా వచ్చింది. దాదాపు చిరంజీవి ఎన్టీ రామారావు గారు కూడా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఆయన దేవుడిగా ఆరాధించే గ్రామీణ ప్రజలు ఉండే కాన్స్టిట్యున్సీ కల్వకుర్తిలో ఓడిపోయిన సంఘటన కూడా చిరంజీవి మైండ్ లో ఉండొచ్చు. అందుకని ఆయన అన్ని జాగ్రత్తలు. అంటే తిరుపతి కాన్స్టిట్యున్సీలో చూసినట్టయితే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు చాలా మంది ఉన్నారు, దాదాపు 90% మంది వరకు ఉండొచ్చు. అందువల్ల కీలకంగా ఒక విశ్లేషణ ఉంది. అది 90% అసలు ఏ నియోజకవర్గంలోనూ మొత్తం దేశంలో ఏ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి ఉండే ప్రజలు ఉండే అవకాశం లేనే లేదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కానీ ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చే ఓటర్